రివ్యూ ఆఫ్ దే కాల్ హిమ్ ఓజీ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ముందుగా మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంది. లిటరలీ తమన్ గారి బీజిఎం కి అండ్ ఆ టైటిల్ కార్డ్ కి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అండ్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే తోపున్నాయి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి అవతారంలో చూడలేదు. మూవీ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఓజీ ఇంకా సాహో సినిమాటిక్ యూనివర్స్ గురించి ఒక చిన్న కనెక్షన్ ఉన్న సీన్ అయితే పెట్టారు, అదైతే బాగుంది. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టోరీ కొంచెం రొటీన్ గానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా హీరో అండ్ హీరోయిన్ యొక్క కెమిస్ట్రీ కొంచెం సేపే ఉండడం వల్ల మరీ అంతగా వర్క్ అయినట్టు అయితే అనిపించలేదు. అండ్ విలన్ క్యారెక్టర్ కి స్టార్టింగ్ నుండి ఎలివేషన్స్ ఇస్తూ క్లైమాక్స్ కి వచ్చేసరికి విలన్ రోల్ అయితే వీక్ గా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. ఆయన లుక్స్ ఇంకా స్వాగ్ అంతా పర్ఫెక్ట్ గా సూట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు అన్ని మూవీస్ లో కన్నా ఈ మూవీలో కొంచెం కొత్తగా కనిపించారు. ప్రియాంక మోహన్ గారి రోల్ అయితే డీసెంట్ గా అనిపించింది. ఈ మూవీలో తను ఎక్కువగా ఉండదు, బట్ ఉన్నంతలో బానే చేసింది. అండ్ ఇమ్రాన్ హష్మి గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అనిపించింది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అండ్ మూవీలో సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి.